నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త, గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. బోర్డు మీద మీరు ఆల్రెడీ రాశారు శని వక్రగతి, అదే వక్ర దృష్టి అంటే మారట్లేదు, రాశి మారట్లేదు కదా. లేదు. అదే ఆ కన్ఫర్మేషన్ కోసం, ఎందుకంటే అన్ని ఛానల్లో కూడా శని భగవానుడు వక్రం వస్తున్నాడు, వక్రం అంటే వక్రం అయితే ఏంది, మొత్తం రాశి వక్ర మారట్లేదు. దృష్ట్యా లేదా వక్రము కంప్లీట్ గా ఆ యొక్క గ్రహము రావడం జరుగుతున్నదా అనేటువంటి విషయాన్ని కూడా తప్పకుండా. అంటే 139 రోజులు వక్రగతిలోనే ఉంటారా? అవునమ్మా. రైట్. సో మరి ఎలా ఉండబోతోంది ద్వాదశ రాశుల వాళ్ళకి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలని అనుకుంటున్నాం. అట్లాగే ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి ఒకవేళ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే, ఇత్యాది విషయాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కసారి మీ ద్వారా. ఈ యొక్క శని వక్ర దృష్టి అనేటువంటిది ఏమిటి అంటే, ఉమ్, మనమే ఇప్పుడు కరెక్ట్ గా ఎట్లయితే కూర్చొని ఉన్నామో మన స్థానం నుండి ఎన్ని వైపులా మనం చూడగలుగుతాం. ఉమ్, పైకి కావచ్చు, ఇటు పక్కన చూడగలుగుతాం. కంప్లీట్ బ్యాక్ అంటే కొంత టర్న్ 3 గంట అట్లా చూడొచ్చు మనం. ఉన్నారా? ఆ, అలా కాస్త టర్న్ అయి ఈ యొక్క కుంభంలో ఉన్నటువంటి శనేశ్వరుడు ఈ యొక్క మకరం వైపుగా కూడా చూపు అనేటువంటిది మళ్ళింది. అంతే, ఇక్కడ మకరం వైపుగా దృష్టి రావడం జరిగింది. మరి దాని వలన ఇప్పుడు ఉదాహరణకు మనము ఒక ఏదో ఎక్కడికో అంటే బయట దేశాలకు వెళ్ళేటువంటి సందర్భంలో, లేదా ఒక ఎగ్జామ్ రాసేటువంటి సందర్భంలో అయినా ఒక హాఫ్ అన్ అవర్ కంటే మనం ముందే ఉండాలి అని చెప్పి, ఆ యొక్క ఫ్లైట్ టైం కన్నా మనము ఈ యొక్క ఎగ్జామ్ రాసే టైం కన్నా కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు, బోర్డింగ్ టైం ఒక 1 అవర్ ముందైనా అక్కడికి ఉండాలి అని చెప్పి మనం ఎంత స్పీడ్గా వెళ్తున్నాము. అవును. ఖచ్చితంగా వెళ్తారు అందరూ కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మయ్య ఇంకొక 40 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ సమయం ఉంది, ఓకే అనుకునే సందర్భంలో హాల్ టికెట్ మర్చిపోయాం, లేదా ఇక్కడ ఫ్లైట్ టికెట్ మర్చిపోయాం. ఎంత స్పీడ్గా వచ్చి ఎంత స్పీడ్గా వెళ్ళాలి. అసలు సమయం సరిపోదు కూడా. సరిపోదు అనేది కాదు, కానీ చాలా స్పీడ్గా వచ్చి వెళ్ళాలి. అవును. ఉదాహరణకు అయ్యో అవును. ఓ 5 నిజమే. నిమిషాలు అటో ఇటో అవును. మేబీ ఫ్లైట్ దొరకవచ్చును, దొరకక. లేదా ఇక్కడ ఎగ్జామ్ రాసే సందర్భం ఉండవచ్చును, ఏదైనా కావచ్చును, ఇన్విజిలేటర్ వారు రమ్మనవచ్చును, ఏదైనా కావచ్చును. ఎట్ ద సేమ్ టైం అదే విధంగా శని భగవానుడు ఇప్పుడు వస్తున్నాడు, మకరం వైపుకు దృష్టి మళ్ళింది. మరి దీని వలన ఎవరికి ఎట్లా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చూసేదానికన్నా ముందు మీరు ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి. లేదా ఎట్ ద సేమ్ ప్లేస్ లో కుంభరాశిలోనే శని భగవానుడు ఉన్నా, మకర రాశిలో శనేశ్వరుడు ఉన్నా, మీ జాతకంలో ఎట్ ద సేమ్ టైం మీకు ఆ దశ నడుస్తూ ఉన్నా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. విన్నరా? ఈ విషయాన్ని గమనించుకోండి. మీ జాతకంలో శనేశ్వరుడు ఎక్కడున్నాడు, నీచబడ్డాడా, ఉచ్చబొందున్నాడా, ఇలాంటివి అయితే తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళండి. విన్నరా? మరి ఇక ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎలా ఉండబోతోంది ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ ఏలినాటి శనిలోనే ఉన్నారు మకర, కుంభ, మీన రాశుల వారు. మరి వీరికి ఏం డిఫరెన్స్ ఉంటుందండి వక్ర దృష్టి అనేది? వీళ్ళల్లో మీనరాశి వారికి బాగుంటుంది. బాగుంటుంది. కొంచెం వెనక్కి వెళ్తున్నారు కదా. అవును, కనుక దృష్టి కనుక అద్భుతంగా ఉంటుంది. మరి ముందుగా మకర రాశి వారికి హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితి. హెల్త్ ఇష్యూస్ తో ఇబ్బంది పడి కొన్ని రోజులు తగ్గిపోయి మళ్ళీ ఏవైనా వచ్చేటువంటి దాఖలాలు ఉంటుంది. ఇందులో లగ్నాన్ని చూస్తున్నాడు కనుక కొంత ఇప్పుడు వీరికే మనం చెప్పాం కదా ఇందాక ఈ 3 వీడియోల్లో, ఈగో ఫీలింగ్ లైక్ లేదా టెంప్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఈ కార్స్ కొనాలని కానీ, లేదా ఫోన్స్ తీసుకోవాలని కానీ, ఇంకేదైనా లైక్ కొంచెం వాళ్ళు మాకు షో అప్ ఇచ్చారు, మేము వాళ్ళకంటే గొప్ప అని చెప్పి నిర్ధారణ చేసుకోవాలనేటువంటి ఆలోచన కలుగుతుంది ఇలాంటి మూమెంట్. షాప్ కి వెళ్ళొద్దు కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీ జాతకంలో కొంత ఇబ్బందికరమైనటువంటి దోషాలు ఉంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. లేదు బాగుంది అనుకుంటే ఓకే. విన్నరా? కుంభరాశి వారికి డేంజర్ జోన్ అని చెప్పవచ్చు. ఎందుకు అంటే
ఆల్రెడీ వారికి బాలేదు. అయినప్పటికీ ఇప్పుడు ఏమిటి అంటే కొంత హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు శస్త్రచికిత్సలకు లేదా విదేశీ ప్రయాణాలు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి విదేశీ ప్రయాణాలకు సూపర్ అని చెప్పవచ్చును. రెండవది స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, విన్నరా? ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది తిరిగి వచ్చేటువంటి పరిస్థితి ఖచ్చితంగా కూడా. ఏదో గొడవలు జరుగుతూ ఉన్నవి, గత కొంతకాలంగా ఇబ్బంది అవుతూ ఉన్నది, షేర్స్లో డబ్బులు పోయి ఉన్నాయి, లేదా ఇంకేదో ఆగి స్ట్రక్ అయిపోయి ఉన్నాయి డబ్బులు అనుకునేటువంటి వారికి తప్పకుండా కూడా అమౌంట్ మీకు రివర్స్ వచ్చేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. మీ జాతకంలో బుధుడు కానీ శని కానీ బాగుండాలి. ఇక మీనరాశి వారికి ఏలినాటి శని అని చెప్పి మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. డోంట్ వరీ, ఈ 139 డేస్లో భాగంగా తప్పకుండా కూడా ఏలినాటి శనికి సంబంధించి చాలా అద్భుతమైనటువంటి మన రిజల్ట్ అయితే ఉంది. ఏది? మీనరాశి వారికి. అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే గత కొంతకాలంగా కూడా మకర రాశి వారికి కొందరికి బాగుంది, కొందరికి బాలేదు. వారి జాతకంలో మంచి దశలు అంతర్దశలు నడుస్తూ ఉన్నట్టయితే చాలా బాగుంది వారికి. ఇప్పుడు మనం ఇక్కడ మొత్తుకుంటూ ఉన్న మకర రాశి వారికి బాలేదు అని. నాతో మొన్న ఒక ఆమెనింది, మీరు బాలేదు అని చెప్తారు, నేను ఇల్లు కొన్నాను, కారు కొన్నాను, బాగుంది గురువు గారు, సంతోషం. ఈ విషయం ఎవరికి చెప్పకి దిష్టి తాకుతుంది. ఏంటరా? ఇప్పుడు బాలేదు అన్నప్పుడు బాగుంది అన్నప్పుడు మీరు సంతోషం, హ్యాపీ అమ్మవారికి చెప్పండి అంతే. నాకు చెప్పారు ఒక గురువుగా, సంతోషం, నేను చాలా సంతోషపడుతున్నాను, చాట్ ఇవ్వమని చెప్పిన, తీసుకున్నా. అంటే ఇదంతా అయిపోయిన తర్వాత ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్పండి, తీసుకున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చూశాను. చూసిన తర్వాత ఆమెది వచ్చేసి లగ్నం వచ్చేసి కర్కాటక లగ్నం పడింది. విన్నరా? కర్కాటక లగ్నం పడింది. ఓకే, ఆమెది శ్రవణ నక్షత్రము, మకర రాశి. కానీ ఆమె జాతకంలో ఈ యొక్క బుధుడు సూర్యుడు ఈ యొక్క 2వ స్థానంలో కలిసి ఉండడం జరిగింది. ఒకటి సొంత ఇంట్లో సేమ్ టైం ఇప్పుడు బుధుని దశ నడుస్తూ ఉన్నది. ఆమె చిట్టీలకు సంబంధించిన వ్యాపారం చేసేటువంటి పరిస్థితి ఉన్నది. దశ ప్రజెంట్ గా కూడా బుధుని దశనే నడుస్తూ ఉన్నది. బుధుల్లో సూర్యుడు కానీ బుధుల్లో ఇదే దగ్గరలో ఆల్మోస్ట్ ఉన్నది. పర్వాలేదు, బాగుంది బుధుని దశ కనుక బాగుండేటువంటి పరిస్థితి ఉంటుంది. 1, 2 అని కాదు, అట్లా ఏదైనా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మరొకరు కుంభరాశి వారు కూడా, కుంభరాశికి సంబంధించింది కూడా, ఉద్యోగానికి సంబంధించి ఎవరైనా ప్రయత్నాలలో ఉన్నారు అనుకున్నా కూడా ఉద్యోగం కూడా దొరికేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ 3 నెలలలో. కనుక మీనరాశి వారికి ఏంటి అంటే లక్కీ జాక్పాట్. ఈ 12 రాశులలో మీనరాశికి ఏమిటి అంటే కంప్లీట్గా ఏలినాటి శని దానికి సంబంధించినటువంటి ఇబ్బంది ఇట్లా పెట్టి రివర్స్ వస్తున్నాడు. ఒక 130 రోజులు కనుక మీరు సిట్రైట్గా జాగ్రత్తగా ఉండండి. ఈ 130 రోజులు కూడా మీరు ధర్మంగా ఉంటే మిగిలిన రోజులు అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. ఆయన చూస్తూనే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా నేను మళ్ళీ వస్తా అని చెప్పిపోయిండు. ఇప్పుడే వస్తా, ఈ ఫోన్ ఛార్జింగ్ పెట్టిపోయినా చూడు అన్నాడా లేదా? ఇక మరొకటి ఏదైనా కావచ్చు. కెమెరా ఆన్ లో ఉంది, అక్కడ కెమెరా ఆన్ లోనే ఉంది, ప్రతిదీ రికార్డ్ అవుతూ ఉన్నది. లేచిపోయాడు 139 రోజులలో 1 రోజు 2 రోజులు అయిపోయింది. మళ్ళీ రాగానే చూస్తాడు. మీరు మంచిగా ప్రవర్తించారు ఓకే అనుకుంటే ఓకే, మీకు 100కు 100 మార్కులు ఇస్తాడు. ఏలినాడు శనిలోనే ఎవరైనా కూడా టాప్ పోస్ట్కి పోతారు. ఏలినాడు శనిలోనే మంచి రిజల్ట్ ఉంటుంది ఎవరికైనా కూడా. చూసుకోండి, ఖచ్చితంగా కూడా అట్లా ఏలినాడు శనిలోనే ఎవరైనా టాప్ పొజిషన్కి వెళ్తారు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. సినీ యాక్టర్లు ఏలినాడు శనిలో ఉండేటువంటి వారే జనరల్ గా. ఇప్పుడు శివాజీ గాని, అయ్యా మన జనరల్ ఈ బిగ్ బాస్ కి వెళ్ళాడు కదా తనైనా, ఇప్పుడు కొన్ని రోజులు మాయం, ఏదో ఎలక్షన్స్ అప్పుడు ఏదో అలా మాట్లాడి వెళ్ళాడు. అట్లా ఇలా కొందరు ఉంటారు. రైట్ రైట్. మరి వీళ్ళు ఏ పరిహారాలు చేసుకోవచ్చండి? ఏలినాడు శనిలో ఉండేటువంటి వారు అందరూ కూడా ఆవు నూనెతో దీపారాధన, అది చాలా మేలు. మనకు రావి చెట్టు వద్దాం.
విన్నారా? Right. లేదు అనుకుంటే మనం ఆల్రెడీ చేస్తూ ఉన్నాం హోమము, ఆ హోమంలో పాల్గొంటే సరిపోతుంది. రైట్ అండి. ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎట్లాంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు శని వక్ర దృష్టి చేత అనేది చాలా అద్భుతంగా తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్తే.